ప్రతి చిన్నది దేవునితో చెప్పాలంటే ఎంత సంతోషం ఉంటుందో. మనకి మనుషులతో చెప్తే మన మనసు అర్థం చేసుకోవడం, నీ భర్తకైనా, నీ భార్యకైనా, నీ పిల్లలకైనా, నీ తల్లిదండ్రులకైనా నీ మనసును అర్థం చేసుకోవడం, అది తప్పైన ఒప్పైన వాళ్ళకి రాదు. నీ మనసును అర్థం చేసుకోవడం ఎవరితో ఇద్దంటే దేవునితోనే. నీ మనసుని అర్థం చేసుకునే దేవుడు రక్షకుడైన యేసయ్య. అందుకనే ఆయన నువ్వు చేసే ప్రార్థనను కూడా వింటాడు. అప్పుడు అది కరెక్ట్గా దైవ చిత్తానుసారమైనది అయితే చేస్తాడు, లేకపోతే దాన్ని అక్కడ బ్రేక్ పెడతాడు. ఎందుకు నేను చెప్తున్నానంటే, ఇప్పుడు ఏలియా గారు అడిగారు, అయ్యో నన్ను తీసుకో నన్ను తీసుకో నన్ను తీసుకో అన్నాడు. ఆయన అడగగానే దేవుడు తీసుకున్నాడండి? తీసుకోలే. తీసుకో నేను చచ్చిపోతే బాగుండు అన్నాడు, నాకు సావు చాలు అన్నాడు. అట్లా మన ప్రార్థనలన్నీ వింటే మనం ఎప్పుడు పోయేవాళ్ళం పైకి. అట్లా వింటాడు దేవుడు. అంటే దానికి కొన్నింటికి ఆన్సర్ ఇస్తాడు, కొన్నింటికి ఆన్సర్ ఇయ్యాడు. నాకు మొరపెట్టుము నీకు ఉత్తరం ఇచ్చేదను కదా అని నువ్వు అన్నీ అడుక్కుంటూ పోతే వింటాడు ఆయన. ఇప్పుడు నువ్వు పోయి మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఒక 1000 రూపాయలు అంటే, నువ్వు చిన్నోనివి 1000 రూపాయలు అడిగావు, ఒకవేళ ఏదైనా డబ్బు అడిగావు, ఏదన్నా అడిగావు, కానీ వాళ్ళు నీకు అవసరమైతేనే వింటారు, కానీ ఇవ్వాలి అది రైట్ వే అయితే ఇస్తారు, లేకపోతే ఇవ్వరు. అట్లనే దేవునికి కూడా మనం ఇన్ని ప్రార్థనలు చేస్తున్నాం, ఆయన ఏ ప్రేయర్కి దేనికి ఆన్సర్ ఇవ్వాలో అది ఇస్తాడు. అందుకనే కొన్నిసార్లు మీకు విసుకొస్తుంది కదా ప్రార్థన చేసేటప్పుడు. ఒక అంశం బట్టి ఎన్నిసార్లు అడిగినా అది జరుగుతలేదు. చాలాసార్లు నుంచి ప్రార్థన చేస్తున్నా, దేవుని టైం ఉందనుకుని వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే వినటం లేదా దేవుడు? అంత కాదు, వింటాడు. 1 దేవుని సమయం ఉంటుంది, 2 దేవుని చిత్తం ఉంటుంది. కొన్నిసార్లు మనం ఏం జీవితం లేని విసుగుబుట్టి ప్రార్థన మానేస్తాం, కానీ నువ్వు చేసిన ప్రార్థనలన్నీ అక్కడ ఉన్నాయి, ఆయన సముఖములో ఉన్నాయట. మరి దేవుడు నీతో ఎందుకు మాట్లాడు, ఎందుకు ఇవ్వడు అంటే నేను విన్నాడు. ఏమో మేబీ నీ ఆన్సర్ దారిలో ఉందేమో, లేదంటే నీ ఆన్సర్ సమయం తీసుకుంటున్నాడేమో, లేకపోతే అది నీకు మంచిది కాదని ఇవ్వట్లేదేమో. కొన్నిసార్లు దేవుడు మనకు మంచిది కాదని ఇవ్వడండి. ఏది మంచిది కాదో అది ఇవ్వడు, ఏది మంచిదో అది ఇస్తాడు. అక్కడ కూడా అపార్థం చేసుకుంటాం.